హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి ఇంత ఎక్సైటెడ్గా బ్రైట్గా స్మైల్ ఇస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదు, ఆఫ్టర్ ఆల్మోస్ట్ 6 months అయింది అనుకుంటా మా మ్యూజిక్ ఫ్రెండ్స్ని నేను మీట్ అయ్యి, ఏదో ఫోన్లో మాట్లాడుకోవడం అది కాకుండా, సో ఫైనలీ 6 months తర్వాత కలుస్తున్నాం కదా, చాలా హ్యాపీగా ఉంది. సో మేము లంచ్కి ప్లాన్ చేసుకున్నాం ఒక నియర్ బై రెస్టారెంట్‌లో. సో, అక్కడ ఫన్ ఏమైనా చేస్తే షూట్ చేస్తాను. అట్‌లీస్ట్ క్లిప్స్ అయినా యాడ్ చేస్తాను. బట్ ఉత్తిగా నాకు వెళ్లి మీట్ అవ్వడం అలా ఇష్టం లేదు. వాళ్ళకి గూడా తెలీదు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశానని. సో, ఫస్ట్ అయితే నేను ఇవాళ ఈ బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను. చాలా సార్లు చూసారు నన్ను. సో, బికాజ్ బ్లాక్ డ్రెస్ కోడ్ అనుకున్నాము. అందుకని ఐ వోర్ దిస్ బ్లాక్ డ్రెస్. దానికి ఈ ఎలిఫెంట్స్ అయితే పెట్టుకున్నాను మల్టీ కలర్‌ది. అండ్ పిఆర్ఏఓ ప్రావ్ నుంచి ఆర్డర్ చేసిన ఈ 2 లేయర్ పర్ల్‌ది అయితే వేసుకున్నా. దాని స్టడ్సే పెట్టుకోవాల్సింది గానీ, కొంచెం యంగ్ లుక్ లేదు. స్టడ్స్ పెట్టుకోవడం వల్ల ఒక ప్రొఫెషనల్‌గా అట్లా ఉందనమాట. నాకలా వద్దు. నేను కొంచెం ఈరోజు యూత్‌ఫుల్‌గానే ఫీల్ అవుదాం అనుకుంటున్నా. అందుకని చెప్పి మొత్తానికైతే వెయిట్ చేయండి. నేను మా ఫ్రెండ్స్‌కి కొన్న గిఫ్ట్స్ కూడా షేర్ చేస్తాను. సో, నేను గుడీస్ ఏదైతే ప్యాక్ చేస్తున్నానో వాళ్ళకసలు ఐడియా లేదు. అందులో మా ఫ్రెండ్ ఒకళ్ళకి ఫెబ్ 1 బర్త్‌డే అయిందనమాట. ఇంకొక ఫ్రెండ్ నేను కలిపి ఏదైనా ప్లాన్ చేద్దాం గిఫ్ట్ అని అనుకున్నాం. యూజువల్‌గా అది మాలో ట్రెండ్ అనమాట. అడిగైనా ఇచ్చేస్తాము ఏం కావాలి అని. లేదు అంటే మేము డిసైడ్ అయ్యి ఇస్తాం. సో, ఫస్ట్ నేను బర్త్‌డే గిఫ్ట్ కింద ఏం కొన్నామో అది షేర్ చేస్తాను. ఇవన్నీ మేము రాత్రి 11:00కి కూర్చుని రేపు మీట్ అవుదాము అని అనుకున్నాం కాబట్టి, అప్పటికప్పుడు ఏం కొనాలి అని నేను ఇంకో ఫ్రెండ్ వేరే ఫోన్ నుంచి వేరే విండోలో చాట్ చేసామనమాట. సో, ఫైనల్‌గా జూకయితే మనకి బ్లింకిట్, స్విగ్గీ, జెప్టో దొరికేస్తుంది గదా! సో, ఈ స్లింగ్ బ్యాగ్ అయితే జూ నుంచి తెప్పించాము. సో, ఇది మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ ఒక ఫ్రంట్ జిప్ ఉంటుంది. ఈ మెయిన్ జిప్పర్‌లో మళ్ళీ మనకి ఒక చిన్న వీళ్ళు ఎయిర్ అంతా బల్కీగా చేయడానికి పెట్టినట్టున్నారు. ఇంకొక సీక్రెట్ జిప్ అయితే ఇక్కడ ఇంకొకటి ఇచ్చారు. బాగుంటుంది. సింపుల్‌గా ఒక ఫోన్ పెట్టుకొని చిన్న వాలెట్ కూడా క్యారీ చేసే అంత స్పేస్ అయితే ఉంది. అండ్ నాకు దీన్ని ఇప్పుడే ఏం చేయాలని లేదు. జస్ట్ ఆ ఎయిర్ బ్యాగ్స్ లాంటివి తీసేసాను. ఇది ఒక గిఫ్ట్. అండ్ నాకు ఎప్పటినుంచో చుంబక్‌వి ఎవరికైనా ప్రెజెంట్ చేయాలని ఉంది. మొన్న పల్లవి బర్త్‌డేకి కూడా అనుకున్నాను మగ్స్ ఇష్టం కదా దానికి ఇద్దామని. కానీ ఆ పల్లవికి అవ్వలేదు. ఇప్పుడు ఇచ్చే ఈ పల్లవి గారికి అయింది. ఈవిడ పేరు శ్రీ పల్లవి. పీది మాత్రం దొరకట్లేదు ఎప్పుడు చూసినా. సో, శ్రీ పల్లవి ఎస్ దొరికిందని చెప్పి ఎస్ ఉన్న ఈ కప్ అయితే ఆర్డర్ చేసాము చుంబక్ నుంచి. అండ్ ఇది నేను మా ఇంకో ఫ్రెండ్ కలిపి గిఫ్ట్ చేస్తామన్నమాట. ప్రైజెస్ అవంతా నేనేమి ఇక్కడ మెన్షన్ చేయను. స్విగ్గీ, జెప్టో, బ్లింకిట్ మీరు చూడండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది. సో, దాన్ని బట్టి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో, దిస్ మగ్ ఈస్ ఫ్రమ్ చుంబక్. సో, నేను వాళ్ళకి గుడీస్ అయితే ఇద్దరికి చెరొక బ్యాగ్ లాగా ప్లాన్ చేశాను. ఫస్ట్ ఆ థాట్ ఎలా స్టార్ట్ అయిందంటే బాడీ వాష్‌తో స్టార్ట్ అయింది. ఈ పర్టిక్యులర్ బాడీ వాష్ ఎందుకు చూస్ చేసుకున్నానో చెప్తాను. నేను ఒకసారి ఫ్యూ మంత్స్ ఎగో ఆల్మోస్ట్ 1 year అవుతుంది. మా ఫ్రెండ్‌కి నేను ఢిల్లీలో ఉన్నప్పుడు బర్త్‌డే, తను ఇప్పుడు ఢిల్లీలోనే ఉంటుంది, జ్యోతి అని. సో, తనకి నేను ఇది గిఫ్ట్ చేశాననమాట బ్లింకిట్‌లో నుంచి అప్పటికప్పుడు. ఇది ఇంకొక ప్లాంట్ లాంటిదేదో. సో, ఇది చాలా బావుంది. ఆహ్, మొత్తం బాత్రూమ్ అంతా కూడా అదే స్మెల్ ఉంటుంది. మన బాడీ నుంచి కూడా ఫ్రేగ్రెన్స్ తెలుస్తుందని చెప్పింది. అది బాగా గుర్తుందనమాట. నెక్స్ట్ టైమ్ ఎవరికైనా ఇవ్వచ్చు అనుకున్నా. బ్లింకిట్‌లో ప్రైస్‌కి, స్విగ్గీలో ప్రైస్‌కి నక్కకి నాగలోకానికి ఉన్నంత ఉంది. నేను నేను 4 చూస్తా. జెప్టో, బ్లింకిట్, బిగ్ బాస్కెట్, స్విగ్గీ చూసినప్పుడు
స్విగ్గీలో నాకు ఇది 88 రూపీస్కి వచ్చింది పొద్దున. నైట్ అరౌండ్ 120 అలా ఉంది. సరే 12 అయింది, ఈ టైంలో ఆర్డర్స్ ఎందుకులే అని మార్నింగ్ చూస్తే 88 ఉంది. 500 వర్త్కి ఏదైనా కొంటే మనకి అది 88కి వస్తుంది. సో మ్యాక్స్ సేవర్లో అట్లా. సో ఇవి నేనైతే టోటల్ 4 బాటిల్స్ తెప్పించేసా. మరి 88 అన్నారు కదా, 2 మా ఫ్రెండ్స్కి, 2 ఇంట్లోకి ఉంటాయి, నెక్స్ట్ ఎవరికైనా ఇవ్వచ్చు అన్నట్లు. అండ్ ఎక్స్పైరీ కూడా ఇంకా ఉంది. దీంతో పాటు నాకు సెంటెడ్ క్యాండిల్స్ గిఫ్ట్ చేయాలనిపించింది. సో ఇది ఐరిస్ షార్ట్ గ్లాస్ కూల్ బ్లూ. ఇవి కూడా స్విగ్గీలో దొరుకుతాయి, ట్రై చేయండి. యాక్చువల్గా ఇంకొకటి బాగుంటుంది రోజ్, కానీ ఒక్కటే ఉంది. ఇస్తే ఇద్దరికి ఒక్కటే ఇద్దామని ఫిక్స్ అయ్యాను కాబట్టి ఈ ఐరిస్ గ్లాస్ క్యాండిల్ కూల్ బ్లూది తెప్పించా. ఇది కూడా మైల్డ్గా భలే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వాళ్ళిద్దరికి నెయిల్ పెయింట్స్ వేసుకోవడం నేను అబ్జర్వ్ చేసా. సో షుగర్ పాప్ నుంచి ఒకసారి స్విగ్గీలో పెట్టా, ఒకసారి జెప్టోలో పెట్టా, అందుకే కొంచెం వేరియేషన్ వచ్చాయి కలర్స్లో. స్విగ్గీలో మీకు 200 అలా ఉంది, 170 చేంజ్కి వచ్చింది. స్విగ్గీలోది జెప్టోలో 150 చేంజ్కి వచ్చింది. సో చూసుకోండి గైస్, చూసుకోండి, నాలా తొందర పడకండి. అండ్ ఇంకొక లాస్ట్ ఐటమ్, మీకు నవ్వు వస్తుందేమో, ఏంటి ఇట్లా కూడా ప్లాన్ చేస్తారా గుడీస్ అని. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి షీట్ మాస్క్స్. ఈ షీట్ మాస్క్స్ కూడా మనకి అరౌండ్ 40-50 రూపీస్ మధ్యలోనే వచ్చేసింది. దీని ఒరిజినల్ ప్రైజే 44 రూపీస్ ఏమో అయింది అనుకుంటా. ఎందుకు ఈ షీట్ మాస్క్ కొన్నానంటే, దీన్ని ఎక్కడో నేను యూట్యూబ్ షార్ట్లో చూసా, ఇన్స్టెంట్గా చాలా గ్లోయిగా మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది అని, వైటమిన్ సిది. సో సాన్ఫ్ అనే బ్రాండ్ నుంచి. సో ఇప్పుడు వీళ్ళిద్దరికి ప్యాక్ చేసేద్దాం. అండ్ అలా ప్యాకింగ్ కూడా ఎలా పడితే అలా ఎందుకు చేద్దామని చెప్పి ఈ కొంచెం ఈ బ్యాగ్ తెప్పించా. సో ఇలా గుడీస్ పెట్టించడానికి మనం రిటర్న్ గిఫ్ట్స్కి బ్యాగ్స్ ఉంటాయి కదా, ఇదైతే తెప్పించాను. ఇద్దరికి ఇలా పెట్టేసి పట్టుకొని వెళ్ళి ఇచ్చేద్దాం. సో ఫస్ట్ అయితే ఇద్దరికి ఈ వైటమిన్ సి షీట్ మాస్క్స్ వేసాను. నేనేమి చూస్ చేయలేదు, కలర్స్, నెయిల్ పాలిష్ అలాగే పెట్టేసా, షార్ట్ గ్లాస్ క్యాండిల్ది పెట్టేసా, అండ్ ఈ బాడీ వాష్ కూడా ఇచ్చేద్దాం. ఇప్పుడు దీని మీద నేను పేరు రాసేద్దాం అనుకుంటున్నా. తడా, గుడీస్ ఆర్ రెడీ. సో ఈ బ్యాగ్ లో అన్ని అయితే ప్యాక్ చేసేసాను. అండ్ మనం బయలుదేరిపోదాం. క్విక్ గా హెయిర్ కోమ్ చేసుకుని వాళ్ళు నన్ను వచ్చి పిక్ చేసేసుకుని తీసుకెళ్లారు. అండ్ ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ లో మెన్యూలో ఆప్షన్స్ ఎక్కువ లేవు, డబ్బులు ఇచ్చి మనం ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి అని చెప్పి ఇంకా మ్యాడోవర్ గ్రిల్స్ అయితే కాసేపు కూర్చుని వి విల్ గెట్ ప్లెంటీ ఆఫ్ టైమ్ టు టాక్ అని ఇంకా అక్కడైతే కూర్చున్నాము. ఎండింగ్ లో ఎప్పటిలాగే ఒక పాట అయితే పాడదాం అనుకున్నాం. సో ఇంకొక ఫ్రెండ్ అయితే ఇది గొంతు బాగాలేదని చెప్పి నేను రికార్డ్ చేస్తా, మీరు పాడండి అన్నారు. ఎవరు నేర్పిరే రమ్యమైన రాగ సరణిని గళమునరవరించెను బొమ్మమీది కోయిల ఎవరు నేర్పిరే రమ్యమైన రాగ సరణిని గళమునరవరించెను బొమ్మమీది కోయిల ఎవరు నేర్పిరే ఎలమావులకు గుత్తుల కొమ్మల గూటిలో చేరి ఎలమావులకు గుత్తుల కొమ్మల గూటిలో చేరి మావి చిగురు తిన్న గొంతు పలికెను తీయ తీయగా కొసరి కొసరి వినిపించే నీ గానం కొసరి కొసరి వినిపించే నీ గానం నవ్య భావ వీచికలై పరిసరముల ప్రసరింపగ కొమ్మ మీది కోయిల ఎవరు నేర్పిరే రమ్యమైన రాగ సరణిని గళమునరవరించెను కొమ్మ మీది కోయిల
ఎవరు నేర్పిరే భ్రమర కీటనాదం నీ శృతి లయలై పశుపక్షుల పూజితములు సప్త స్వరములుగా భ్రమర కీటనాదం నీ శృతి లయలై పశుపక్షుల పూజితములు సప్త స్వరములుగా వనమయూర నాట్యగతులు స్వరజతులై వనమయూర నాట్యగతులు స్వరజతులై వనదేవత సన్నిధిలో వసంతాల వనోత్సవం కొమ్మ మీది కోయిల ఎవరు నేర్పిరే రమ్యమైన రాగ సరళి నీ గలము నరవలించెను కొమ్మ మీది కోయిల ఎవరు నేర్పిరే. సేపు అక్కడి నుంచి మా ఇంటికి వచ్చి 4:30 వరకు ఉండి ఒక కప్ కాఫీ తాగి ఇంటికి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.